నెక్స్ట్ ఐటమ్ ఏం చేయబోతున్నారు? కొబ్బరి పొంగరాలు. కొబ్బరి పొంగరాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? వెరీ సింపుల్. బియ్యం, బెల్లం, నెయ్యి, కొబ్బరి పొడి, చక్కెర, జీడిపప్పులు, పెరుగు, ఇలాచీ పౌడర్, నూనె. సో స్వీట్ ఐటమ్ కదా, ఎప్పుడెప్పుడు చేస్తారా అనిపిస్తుంది నాకైతే. నేను అదే, నాకు స్వీట్ ఇష్టం కాబట్టి చలో స్టార్ట్ చేద్దామా? స్టవ్ వెలిగించిన వాటర్ బాండి పెట్టాము. వాటర్ పైన వాటర్ వేసి, ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత బాండీలో ఏం వేస్తున్నాం? బెల్లం వేస్తున్నాం. చెప్పొచ్చు హెల్ప్. పాపం ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయిపోయారండి. సో వాటర్ వేసిన తర్వాత బెల్లం వేస్తున్నారు. బెల్లం ఇందులో వేసాక ఇది కొంచెం కరగాలి. సీని ఏమైంది? చక్కగా బెల్లం కరిగిపోయింది. కరిగింది కదా, ఇంకా మనం పేరే మనం ఏం పెట్టాము? కొబ్బరి పొంగరాలు. కాబట్టి కొబ్బరి వేస్తున్నాం. నాకైతే బాగా నేర్పిస్తున్నారండి ఈ వంట. కొబ్బరి వేస్తున్నారు అంటే ఇది ఎండి కొబ్బరి పొడి అండి. ఎండి కొబ్బరి పొడి తయారు చేసుకున్నాము. బెల్లం అని కాకుండా ఇంకొంచెం స్వీట్ గా చేద్దాం, షుగర్ కూడా వేద్దాం. రెండు మిక్సింగ్ టేస్టీగా అనిపిస్తుంది కదా. బెల్లం షుగర్ రెండు మిక్స్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలాచీ పౌడర్, ఇది బియ్యం పొడి కొంచెం కలుపుతుంటే బాగుంటుంది ఇందులో. డెఫినెట్ గా అండి. అసలు నాకు వంట మీ మమ్మీకి వెళ్ళి చెప్పి దీనికి ఫీజు నాకు తెచ్చి ఇచ్చేమ్మా. ఫీజు నెగిటివ్ క్యారెక్టర్స్ దగ్గర అలా క్వశ్చన్స్ అడగొద్దు, చెప్పి వినేయాలి. మీరు మళ్ళీ యశోద రావద్దు ప్లీజ్. ఇక్కడ మాత్రం మీరు ప్రీతి నిగం లాగా ఉండండి. నాకు డౌట్ వచ్చిందండి, మీకు జనరల్ గా ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం ఉంటుంది? ఇప్పుడైతే నిజంగా చెప్పాలంటే కామెడీ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది నాకు. బికాస్ నేను చాలా షోస్ లో కూడా చెప్పాను, మనకున్న లైఫ్ లో చాలా టెన్షన్స్ ఉన్నాయి. ప్రతి వాళ్ళు మార్నింగ్ మార్నింగ్ లేవంగానే పరిగెత్తుతూనే ఉంటాను. నేను ఇంట్లో మెల్లగా నడవను కూడా, పరిగెడుతూ ఉంటాను లిటరల్. ఎందుకంటే నా టైం అయిపోతుంటుంది, షూటింగ్ కార్ వచ్చేస్తుంది, వెళ్ళాలి, పిల్లలకి రెడీ చేయాలి, వాళ్ళని లేపాలి, టిఫిన్స్ ఇవ్వాలి, ఇవన్నీ. కాబట్టి షూటింగ్కి వెళ్ళాక మళ్ళీ అదే, రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ అయిపోతుంది, ఎప్పుడు పడుకోవాలి, మార్నింగ్ లేవాలి, ఏవో ఒక టెన్షన్స్ ఉంటాయి. కాబట్టి నాకు తెలిసి కామెడీ షోస్ చూడడం, కామెడీ సీరియల్స్ చేయడం, కామెడీ సినిమాలు చూడడం కొంచెం రిలీఫ్ గా ఉంటుంది అని నా ఫీలింగ్. సో ఇప్పటివరకు నేను కామెడీ ఏదో చేసి ఉంటాను, ఎక్కువ చేయలేదు. సో కామెడీ చేయాలని ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. ఇంకా ఇది ఉడికించాలా? ఇందులో మనం నెయ్యి వేసుకుందాం. కొంచెం నెయ్యి వేస్తేనే అంటే ఆ టేస్ట్ బాగుంటుంది. నార్మల్ కంటే నెయ్యి వేసినట్టు ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. ఓకే, హాసిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. అయిపోయినట్టే ఇప్పటి వరకు. సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది మరీ పేస్ట్ లాగా కాకుండా ఇది ఒక హల్వా లాగా తయారైంది. ఓకే, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇలా తినేసినా కూడా బాగుంటుంది. కాకపోతే దీన్ని ఇంకా చేంజ్ చేస్తే దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇది కొంచెం చల్లారి పెట్ట. చల్లారిన తర్వాత మళ్ళీ ఇందులో పెరుగు కలపాలి మనం. చల్లారిందేమో చూడాలి కదా, చేయబెట్టు. నాకు తెలుసు చల్లారింది. చల్లగా అయిపోయింది కదా, ఒక బౌల్లో తీసుకున్నాం. సో యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే మంచి స్మెల్ ఉంది, తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇందులో మనం పెరుగు కలుపుతాం. నిజంగానే స్వీట్ ఐటమ్స్ లో పెరుగు తక్కువ, అంటే చాలా తక్కువ చేస్తుంటారు. పాలు యూజ్ చేస్తాను కానీ పెరుగు అనేది డెఫినెట్ గా ఎక్కువ విని ఉండరు. సో అందరూ ఇవన్నీ చేస్తే స్పెషల్ ఏంటండి? ప్రీతి నిగం గారు స్పెషల్ ఇది కొంచెం వెరైటీగా. ఇప్పుడు పెనం పెడదాం. సో కొబ్బరి పొంగరాలు అన్నారు, నేను ఏదో కొంచెం డీప్ ఫ్రై అన్న చేస్తారు లేదా పాకంలో వేస్తారు, పొంగుతాయో ఏమో కొంచెం అలా అలా అనిపించింది. అన్ని గెస్ట్ చేసేస్తే అన్ని ఒకేలాగా ఉండవు. సో అన్ని సస్పెన్స్ మనకి, మొత్తం ఫైనల్ ప్రొడక్ట్ వచ్చే వరకు సస్పెన్స్. దీని మీద మనం పెనం మీద నెయ్యి వేద్దాం. దోశ అంటే దోశ అని పెద్దగా కాదు, చిన్న చిన్నగా వేయాలి చాలు. ఓకే, నేను మిమ్మల్ని ఫస్ట్ కలిసింది ఒక 1 year బ్యాక్ అనుకుంటా. ఇక్కడ 16 చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కి మీరు వచ్చారు కదా. సో కొబ్బరి పొంగరాలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే కదండి? రెడీ. ఫిల్మ్ ఫెస్టివల్ అంటే గుర్తొచ్చింది, నేను ఒక ఫెస్టివల్ కోసమే చేశారు వాళ్ళు, లండన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళది ఒక ఫిల్మ్ చేశాను, రాజు గోస్ టు స్కూల్. అందులో నేను, మా హస్బెండ్ నాగేష్ కర్రా గారు, ఇంకా నసీరుద్దీన్ షా ఆర్టిస్ట్ ఉన్నారు కదా హిందీ, వాళ్ళ కూతురు, మేమందరం ఉన్నాం. అందులో చాలా ఎంజాయ్ చేసాం, బాగుండేది. అండ్ యూనో ఒక రోజు నాకు ఒక ఫోన్ వచ్చింది, మన దీక్షితులు గారు వాళ్ళ బాబు, వాళ్ళ అబ్బాయి శ్రీధర్ దీక్షితులు, ఆయన ఫోన్ చేసి నేను అర్జెంట్గా మిమ్మల్ని కలవాలి
అర్జెంట్గా కలవాలి అని చెప్పి ఇంటికి వచ్చారు అడ్రస్ కనుక్కొని. ఏంటి నేను నిన్న ఎప్పుడు కలవలేదు, ఎందుకు ఇలా వస్తే కలుస్తా అంటున్నారు, అర్థం కాలేదు. సో ఆయన ఇంటికి వచ్చేసి కళ్ళు నీళ్ళు వచ్చేసి ఆయనకి, నేను అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మిమ్మల్ని కలిసి. ఒక లండన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ బుక్ అంటే ప్రాస్పెక్టస్ ఆయన ఏదో కోర్స్ చేయడానికి అని అక్కడ నుంచి తెప్పిస్తే అందులో ఒక మొత్తం పేజ్ నిండా నా ఫోటో ఉంది. ఓ కంగ్రాట్స్. పెద్ద హ్యాపీ అనమాట. అంటే మన మూవీ నుంచి అని కాదు, చిన్న ఒక తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక టీవీ ఆర్టిస్ట్ ఫోటో అందులో పడింది అని చెప్పి ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి హీ క్రైడ్ అండ్ హీ మేడ్ మీ క్రై. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. ఆయన వల్ల నాకు తెలిసింది, లేకపోతే నాకు కూడా తెలిసేది కాదేమో. చాలా గ్రేట్ అండి. ఇది నార్మల్ సింపుల్ విషయం అయితే కాదు. అంత పెద్ద ఇన్స్టిట్యూట్ లో మన టాలీవుడ్ నుంచి మీ పేరు అందులో ఫుల్ పేజ్ ఫోటో. నాకు తెలియదు వాళ్ళు అక్కడ వేశారని. ఈ ఆనందకర విషయం న్యూస్ విన్నాక నేను మళ్ళీ ఆ విషయం తలుచుకున్నాక స్వీట్ తినొచ్చు. డెఫినెట్ గా తినాల్సిందే. సో మరి కొబ్బరి పొంగరాలు రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో ప్లీజ్. మరి వీటిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దామా. కొబ్బరి పొంగరాలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బియ్యం, బెల్లం, పంచదార, కొబ్బరి పొడి, పెరుగు, నెయ్యి, నూనె, ఇలాచి పౌడర్, జీడిపప్పు. కొబ్బరి పొంగరాలు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 1 కప్పు వాటర్ పోసుకుని 1 కప్పు బెల్లం వేసి బెల్లం కరిగిన తర్వాత ఎండి కొబ్బరి పొడి, 4 లేదా 5 టీ స్పూన్ల చక్కెర, ఇలాచి పొడి వేసి కలిపాక నానబెట్టి ఆరిన తర్వాత గ్రైండ్ చేసిన బియ్య పిండి వేస్తూ కలుపుకుని దగ్గర పడ్డాక చల్లార్చి పెరుగు వేసి జారుగా కలిపి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేస్తూ మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని పొంగరాల్లా వేసుకుని 2 వైపులా కాల్చుకుని ప్లేట్లోకి తీసుకుని జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, స్వీట్ ఐటమ్ కొబ్బరి పొంగరాలు తినడానికి రెడీ.